భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న మెరిట్ విద్యార్థిని నాయుడు ధనలక్ష్మికి కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థి ప్రముఖ బిల్డర్ గన్నాబత్తుల శ్రీనివాస్ ₹1,10,000 ఫీజు చెల్లించి మెరిట్తో చదువుతున్న పేద విద్యార్థిని చదువు కొనసాగించేందుకు సహాయ సహకారాలు అందించారని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల అల్యూమిని అసోసియేషన్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వికే విశ్వనాథరాజు మాట్లాడుతూ ధనలక్ష్మి మెరిట్తో ఉన్నప్పటికీ పేదరికం వల్ల ఫీజు కట్టడం ఇబ్బందిగా ఉందని గన్నాబత్తుల శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన శ్రీనివాస్ తన అల్లుడు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు గ్రంథి రవితేజ ₹50,000, శ్రీరామ్ కృష్ణవేణి ₹25,000, నందిగాం సుధా ₹25,000, గంధం వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు ₹10,000 కలిపి మొత్తం ₹1,10,000 3వ సంవత్సరం ఫీజు నిమిత్తం చెల్లించారన్నారు. అదేవిధంగా ఫైనల్ ఇయర్ ఫీజు కూడా చెల్లించేందుకు హామీ ఇచ్చారని అన్నారు. దీంతో పాటు ఆమె ఉన్నత చదువుకు కూడా సహకారం అందిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చారని, మొదటి సంవత్సరం నుండి మెరిట్తో చదువులో రాణిస్తున్న నాయుడు ధనలక్ష్మికి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ముందుకు వచ్చిన గన్నాబత్తుల శ్రీనివాస్ కు ఆయన బంధువర్గానికి కళాశాల తరపున అల్యూమిని అసోసియేషన్ తరపున కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వేగిరాము తదితరులు పాల్గొన్నారు. కాలేజీలో థర్డ్ ఇయర్ మెకానికల్ చదువుతున్న ధనలక్ష్మి అనే అమ్మాయి చాలా టాపర్ క్లాస్లో ఇంతలా పెర్ఫామ్ చేయటం నిజంగా చాలా అభినందనీయం. తనకు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉండటం వల్ల ఆ అమ్మాయిని విశ్వనాథరాజు గారు మెకానికల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ గారు కంటిన్యూస్గా కొంచెం అవసరాలు అన్ని చూస్తూ ఉంటారు. ఆయన ఈ ఫీజు ఇబ్బందిని టౌన్ ప్రముఖులు గన్నాబత్తుల శ్రీనివాస్ గారు అంటే ఆయన క్లాస్మేటే ఆయనకి తెలియజేశారు. తెలియజేయగానే ఆయన 5 నిమిషాల్లో స్పందించి నేను ఏదైనా చూసుకుంటాను, ఇప్పుడు ఫీజు నెక్స్ట్ ఇయర్ ఫీజు కూడా నేను మా బంధువులు కలిసి అన్ని పే చేస్తాం, బాగా చదువుకోమని చెప్పి ఇమ్మీడియట్ గా అరేంజ్ చేశారు. ఈ సందర్భంగా నేను ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మళ్ళీ ఈ చదువు అయిపోయాక తనకి ఏమన్నా సివిల్స్ కి ఎలిజిబిలిటీ అవన్నీ కూడా ఉంటే నువ్వు చదువుకో అమ్మా, నీ ఖర్చులు అన్నీ కూడా నువ్వు వదిలే, అవన్నీ మేము చూసుకుంటాం అని నిజంగా అనటం అది ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టి అందరికీ ఇవ్వటం ఏంటంటే ఇది చూసి ఇంకా చాలా మంది ఇలా ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయపడతారని ప్రత్యేకంగా ఆయన రావటం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. స్టోరీస్ని బట్టి మిగతా వాళ్ళందరూ కూడా మోటివేట్ అవుతూ ఉంటారు. సో ఆ కోవల ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ చాలా చిన్న లెవెల్లో ఉండి బాగా కష్టపడి చదువుకుని వాళ్ళందరినీ కూడా మనం మోటివేషన్కి తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ధనలక్ష్మి అనే అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి వీడియోలు చూసుకుని అప్పట్లో మెకానికల్ సీట్లు సంపాదించింది. ఈ అమ్మాయికి ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్కి కూడా చాలా గ్యాప్ ఉంది. సో గ్యాప్ ఉన్నా సరే అంటే ఏజ్ గ్యాప్ కూడా ఉంది. అయినా సరే ఈసారి ఇప్పుడు కూడా అమ్మాయి క్లాస్లో టాపర్గా ఉంటూ మిగతా వాళ్ళందరికీ కూడా మోటివేషన్ కింద ఉంది. సో ఆ అమ్మాయికి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో విశ్వనాథరాజు గారు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అమ్మాయికి కనిపెట్టుకుంటూ పాపం బాగా హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు ఆయన క్లాస్మేట్ అయిన గన్నాబత్తుల శ్రీనివాస్ గారి దగ్గరికి అప్రోచ్ అయిన ఇమీడియట్ అలా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను చూస్తానని చెప్పి ఆయన ఓట్లతోటి పలంగా వాళ్ళ బంధువులందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ బంధువులు ఎవరంటే మన గంధి శ్రీనివాస్ గారి అబ్బాయి ఈయనకి అల్లుడు అవుతారు. తీర్థం కృష్ణవేణి గారు ఒక 25,000, నందిగ సుధాకర్ గారు 25,000, గంధ వెంకయ్యనాయుడు గారు 10,000. వీళ్ళందరూ కూడా యూఎస్ఏలో ఉంటూ ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి అదే కాకుండా అమ్మాయి కనుక రేపు పొద్దున గ్రూప్ 1 సర్వీసెస్లో కనుక వెళ్తే మొత్తం అంతా సరే మనమే బేర్ చేద్దామని కూడా చెప్పారు. సో ఇటువంటి దాతలు ఉండడం మన భీమవరం టౌన్కి. నేను చదువుకున్న కాలేజీలో ఒక స్టూడెంట్ ఆర్థికమైన ఇబ్బంది వల్ల ఇబ్బంది పడకూడదు అని నా మిత్రుడు చెప్పడంతో బాగా చదువుకోవాలని కోరికతో ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేకపోతున్నారు. మనకు తెలిసినంత వరకు కూడా భీమవరం పట్టణం దాతలు కొదవలేదు. ఏ విద్యార్థి కూడా చదువు మధ్యలో ఆగకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మన భీమవరంలో ఉన్న మన ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఎవరైతే బాగా చదువుకుంటారో మనకు చేతనైనంత సాయం మన అందరం కూడా చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చాలా కష్టపడి మెరిటోరియస్ స్టూడెంట్, అలాగే క్లాస్ ఫస్ట్ వచ్చింది 2 ఇయర్స్ నుంచి. సో అమ్మాయికి మేము ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉందని తెలిసి ఆ అమ్మాయికి సాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఓల్డ్ స్టూడెంట్ మా క్లాస్మేట్ మరి ఇక్కడ ఎస్ఆర్కేఆర్ పూర్వ విద్యార్థి 3rd బ్యాచ్ స్టూడెంట్స్ మేము మా ఫ్రెండ్ గన్నాబత్తులతో చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఇమీడియట్గా ఒక 10 మినిట్స్లో మళ్ళీ నాకు కాల్ చేసి ఆ అమ్మాయికి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఫీజు ఎంత అవుతుందో చెబితే
అంతా కూడా నేనే బేర్ చేస్తాం, బంధువులతో వాళ్ళతో చెప్పి నేను చేస్తాను. ఇమీడియట్గా 10 minutesలో నాకు హామీ ఇచ్చారు. ఈరోజు 1,10,000 రూపాయలు క్యాష్ ఆ పాపకు అందజేసాం ప్రస్తుతానికి. అందులో ఒక 50,000 రూపాయలు మాజీ ఎమ్మెల్యే గారైన గంధి శ్రీనివాస్ గారి అబ్బాయి రవితేజ గారు, వారి కోడలు ఫ్రెండ్ గణవల్ శ్రీని వారి పాప ప్రశూష, ఆ అమ్మాయి కూడా మా SRKR పూర్వ విద్యార్థి. నా పేరు ధనలక్ష్మి సార్. నేను మెకానికల్ 3rd year చదువుతున్నాను SRKR ఇంజనీరింగ్ కాలేజ్లో. నాకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా హెల్ప్ చేస్తున్న ప్రిన్సిపల్ సార్కి, డైరెక్టర్ సార్కి, మెకానికల్ బ్రాంచ్లో ప్రొఫెసర్ అయిన కాశీ విశ్వనాథ్ రాజు సార్కి చాలా థ్యాంక్స్ సార్. ఇలా 3rd year ఫీజుకి కొంచెం ఇబ్బంది పెడుతుంటే సార్కి నేను ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్ అయిన గన్నాబత్తుల శ్రీనివాస్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి వాళ్ళ అల్లుడైన గంధి రవితేజ గారితో చెప్పడం జరిగింది. ఆయన కూడా వెంటనే స్పందించి తనకి ఎటువంటి సహాయం కావాలన్నా